ఆషేరు చూస్తే ఆషేరు దగ్గర పాదరక్షలు ఉన్నాయి. పాదరక్షలు అంటే సిద్ధ మనసు అనే జోళ్ళు, తల్లిదండ్రులకు సేవ చేయాలన్న జోళ్ళు సిద్ధ మనసు, అత్తమామలను పరిచర్య చేయాలన్న జోళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించాలన్న సిద్ధ మనసు, జీవము గల దేవుని సంఘములో పరిచర్య చేయాలన్న సిద్ధ మనసు. ఈ సిద్ధ మనసు అనే జోళ్ళు ఎవరికి ఉన్నాయి? ఆషేరుకు ఉన్నాయి. మీ దగ్గర ఎంతమందికి సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయి? దేని కొరకు నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడవు? ఏ విషయమై నీకు సిద్ధ మనసు ఉంది? సిద్ధ మనసు అనే జోళ్ళు ఎవరికి ఉన్నాయి? ఆషేరుకు ఉన్నాయి. అవి కూడా ఎలాంటివి అంటండి, పేరగని చొప్పుల మాట్లాడారు ఏంటండి? ఆషేరుకున్న పాదరక్షల గురించి అక్కడ రాశాడు. బాటా కంపెనీయా మరేంటయ్యి? ఇనుపబియు చదవండి ఆ మాట అందరు కలిసి, ఆ మాట చదవండి. నీ కమ్ములు ఇనుపబియు, అందరూ కలిసి పెద్దగా. మీ ఆయన పాదరక్షలు ఎలాంటివి ఏంటండి? ఇనుపవి అంట, ఎత్తడివి అంట. ఎవడు నేర్చుకుంటాడండి ఇనుప ఎత్తడి? కానీ ఆషేరు దగ్గర ఉన్న పాదరక్షలు ఇనుపవి, ఎత్తడివి. ఇనుము ఎత్తడి అనేది పోరాటాన్ని చూస్తుంది. దీన్ని యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఇనుమును ఇత్తడిని వాడతాడు. ఇక్కడ ఆషేరు యొద్దనున్న పాదరక్షలు ఇనుపవి, ఇత్తడివి. అంటే అర్థం ఏంటి? అతడు పోరాటానికి సంసిద్ధుడై ఉన్నాడు కదా అర్థం. దేనికి? ఇనుపు ఇత్తడి అనేది. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడండి, యుద్ధానికి వెళ్తూ ఇనుము ఇత్తడి అతడు వాడతాడు. పాత నిబంధన గ్రంథంలో ఇనుప రాగి కవచం వాడతాడు, ఇత్తడి కవచం వాడతాడు, ఇనుము బల్యం పట్టుకుంటాడు. అంటే ఇనుము ఇత్తడి అనేది యుద్ధానికి వెళ్ళే సైనికుడు వాడతాడు. అంటే ఇనుము ఇత్తడి అనేది పోరాటానికి ప్రతీక. స్తోత్రం చెప్పండి అందరు, మంచిగా చెప్పండి. ఇతనికి పోరాటానికి ప్రతీక ఇనుము ఇత్తడి. అంటే ఏదో పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. జోళ్ళు అనేది దేనికి చూచినా మాట్లాడన్నారా? సిద్ధ మనస్సు. అంటే ఇతడు దేనికో సిద్ధపడి ఉన్నాడు. దేనికది? పోరాటానికి. అందరూ అనండి, పోరాటానికి సిద్ధపడి ఉన్నాడు. ఎమ్మెల్యే గారు ఆ పక్కకు రాకమునిపే, పక్కన టూరు రాకమునిపే ఇక్కడ వీళ్ళు సిద్ధపడిపోతారు. మరి ఏంటనుకున్నారు? వీళ్ళ ఫ్లెక్స్లు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ అడవుడీలు, వీళ్ళ దండలు, దాని విషయం, ఆ పోరాటాల విషయం సంసిద్ధతది. లోన్లు వస్తాయనో లేకపోతే ఎమ్మెల్యేలు అవుదామనో ప్రెసిడెంట్లు అవుదామనో తెలియదు, కానీ ఆ హృదయాల్లో ఉన్న కోరికలు. అంటే కొంతమంది సిద్ధపడిపోయి ఉంటారు. సిద్ధపడతాం కాదు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా చేసుకొని వచ్చేయండి 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 వచ్చేయండి. వాళ్ళు పోరాటాలు సిద్ధపడిపోతారండి. వీళ్ళేమో ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు, వాళ్ళేమో దానికి సిద్ధపడతారు. కానీ ఆషేరు కూడా ఏదో ఒక పోరాటం చేయటానికి అతడు సిద్ధపడి ఉన్నాడు. ఆషేరు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుని పిల్లలమైన మనకు సిద్ధ మనస్సు అను జోళ్ళు ఉండాలి. ఆమెను చెప్పండి బిగ్గరగా. దేనికి సిద్ధపడి ఉండాలి మనము? పోరాడటానికి. అందరనండి. అసలు ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన పోరాటం చేయడానికి సంసిద్ధమై ఉండాలి. చాలా పోరాటాలు ఉన్నాయి బైబిల్లో. ఒక క్రైస్తవుడు, రక్షింపబడినవాడు, నూతన జన్మ పొందినవాడు పోరాడవలసిన పోరాటాలు చాలా ఉన్నాయి బైబిల్లో. కానీ ఒక్క పోరాటం గురించి చెప్తాను.
ఒక్క పోరాటం గురించి చెప్తా. హెబ్రీ పత్రిక 12:4. హెబ్రీ పత్రిక 12:4. మీరు పాపముతో పోరాడుటలో దేనితోనమ్మా చెప్పండి? దేనితో? పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఆ, ఇక దానిని ఎదిరింపలేదు. దేంతో పోరాడాలి చెప్పండి? అందరూ అన్నారు పాపంతో మనం పోరాటం ఏంటి? నా వైపు చూడండి అందరూ, 2 చేతులు ఎత్తేసే స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి అందరి బిగ్గరగా. దేవుని పిల్లలమైన మనం దేంతో పోరాడాలంటండి? అందరనండి. ఒకటి గుర్తుంచుకోండి, పాపము అనేది మన మీద ప్రభుత్వము చేస్తుందట. ఏంటి మాట్లాడేంటండి? పాపము అనేది మన మీద ప్రభుత్వము చేస్తుందట. అంటే నాలో పాపం ఉందనుకోండి, ఆ పాపం నన్ను ఏలుతుందట. ఇది క్రొత్త నిబంధనలో స్టార్ట్ అయింది కాదు, ఆది కాండములోనే దేవుడు చెప్పాడు. ఆదాము అవ్వలకు పుట్టిన కయ్యేనుతో దేవుడు చెప్పాడు, కయ్యేను నువ్వు సత్క్రియ చెయ్యని ఎడలా, మంచి కార్యం చెయ్యని ఎడలా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. హేబేలు ఎలా బలిపీఠం కట్టి బలర్పించాడో అలాగే నువ్వు కూడా బలిపీఠం కట్టి బలర్పించు, నువ్వు తలెత్తుకుంటావు. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది, అది నిన్ను ఏలుతుంది అన్నాడు. అంటే పాపాన్ని సింపుల్గా తీసుకోవద్దు. ఎవరిని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము అనేది నాలో ఉన్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఒక పాపం నాలో ఉన్నప్పుడు, నేను చేసినప్పుడు అదేం చేస్తుందో తెలుసా? అది నన్ను ఏలుతుంది. అంటే అది నా జీవితం మీద ఏలికగా, రాజుగా అధికారము కలిగి ఉంటుంది. అందుకనే పాపం చేస్తున్నప్పుడు, పాపం చేసిన వానికి మనశ్శాంతి ఉండదు, మనస్సాక్షిలో నెమ్మది ఉండదు. అంతేకాదు ఆ పాపం అతనిని కూలేదట్టు చేస్తుంది. ఒకని పాపం మొదట వాణిని కూలేదట్టు చేస్తుంది. రెండవది అతని కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది. మూడవది సమాజం అంతటి మీద ప్రభావం చూపుతుంది. నేనొక్కడిని తప్పిపోయాను అనుకోండి, నేనొక్కడిని పాపం చేస్తే ఆ పాపం నా మీద ఏలుబడి చేసి పూర్తిగా నేను కూలిపోయే వరకు, పడద్రోయబడే వరకు, దేవుని నుండి వేరైపోయే వరకు, భ్రష్టున్నైపోయే వరకు, ప్రభువా అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదు అని సిగ్గుపడే అంతగా అది నన్ను కూలగొడుతుంది. నా ఆరోగ్యాన్ని కూలగొడుతుంది, నన్ను కూలగొడుతుంది, నా భవిష్యత్తును కూలగొడుతుంది. మొత్తం ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూలిపోయేటట్టు చేస్తుంది పాపం. రెండవది, ఆ పాపం నా మీద ఏలుబడి చేసి నన్ను కూల్చటమే కాకుండా నా ఇంటి మీద ఏలుబడి చేసి నా భార్య బిడ్డల మీద అది శాపంగా మారుతుంది. ఆ ప్రభావం ఇంటి మీదకి వస్తుంది. ఆ ఇంటి మీద ఏలుబడి చేయటమే కాకుండా ఆ ఇంటి మొత్తాన్ని శాపగ్రస్తం చేస్తుంది. ఆ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తుంది. బాగున్నాము అని అనుకుంటాము, కానీ ముగింపు బాగోదు. పాపం చేస్తున్నప్పుడు బిడ్డల పరిస్థితి బాగానే ఉన్నట్టు అని అనిపిస్తుంది, బాగానే ఉన్నారుగా, మంచిగానే ఉన్నారుగా అని అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత నిన్ను కూలగొట్టిన పాపం నీ బిడ్డల మీద, కుటుంబం మీద పడుతుంది.
అప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా కాలం తర్వాత దేవుడు అవకాశం ఇస్తాడు. తర్వాత కుటుంబ వ్యవస్థ కూలిపోవటం ప్రారంభమవుతుంది. ఆ ఇంటి మీద శాపం వెలుబడి చేస్తుంది. ఇది ఒక్కని పాపం ఆ ఇంటి మీదకి వచ్చి ఇంటిని కూల్చడం ప్రారంభం చేసింది. ఇక తర్వాత వీడు ప్రార్థన చేస్తాడు, భక్తి చేస్తాడురా, వీడు కూలిపోయాడు, వీడు కొంప కూలిపోయింది. కారణం ఏంటి? పాపం అని చెప్పేసి ఇతని ప్రభావం ఎవరి మీద పడుతుంది? సమాజం మీద పడుతుంది. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇలాంటోడు ఎక్కడుంటే అక్కడ కరువు వస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నంత వరకు సమస్య ఉంది. మరి ఇతడు ఆ దేశానికి వెళ్తే ఆ దేశం అప్పటి వరకు బాగానుంది, ఆ దేశంలో కరువు వచ్చింది. నయోమి బెత్లెహేములో ఉంటే బెత్లెహేములో కరువు ఉంది. మోయాబుకి వెళ్తే మోయాబులో నాశనమే జరిగింది. అంటే ఒక పాపం చేసిన వాడు సక్సెస్ అవ్వలేడు, విజయం పొందలేడు. పాపం అనేది మన విజయాన్ని అడ్డగిస్తుంది, సమాజంలో గౌరవం లేకుండా చేస్తుంది, అవమానపరుస్తుంది. పిల్లలారా, నీలో పాపం ఉంటే ఆ పాపము నిన్ను ఏలుతుంది, నిన్ను ఏలుతుంది. ఏలేవాడికి ఏముంటుంది? ఒకడున్నాడు, రాజు ఉన్నాడు. రాజు మన మీద వెళ్తున్నప్పుడు మన మీద ఎంత పొన్నైనా వేయటానికి ఆయనకు అధికారం ఉంది. పొన్ను వేస్తాడు, అవసరమైతే జైల్లో వేస్తాడు, తన్నిస్తాడు. రాజు తగులుకుంటే దెబ్బలకు కొదువలేదు. ఇప్పుడు పాపమే మన మీద రాజు అయిపోతే, మన పాపమే మన మీద రాజు ఏలుతుంటే ఇక ఆ పాపం ఏం చేస్తుందో ఆలోచించండి. అందుకనే నీలో పాపం ఉంటే ఉందో లేదో నీకు తెలుసు. ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచావు? వ్యభిచారం ఒకటే పాపం కాదు, వ్యభిచారం ఒకటే పాపం కాదు పిల్లలారా. దొంగతనం ఒకటే పాపం కాదు, నరహత్యం ఒకటే పాపం కాదు. ఒక మోహపు చూపు వ్యభిచారం కన్నా ఘోరం. ఒక వ్యక్తిని కూర్చిన ఊహ, తలంపు వ్యభిచారంతో సమానం. ఒక మనిషిని తిరస్కరించటం నరహత్యతో సమానం. నీ హృదయ తలంపుల్లో లోటు ఉండటం దేవునికి ఇష్టమైంది కాదు. మరి ఇలాంటి పాపం నీలో ఉంటే, ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తే, ఆ పాపం నీకు మనశ్శాంతి లేకుండా చేసి నీ కుటుంబ వ్యవస్థను కూలుస్తుందిగా. నీకు తెలుసు, నీ మనస్సాక్షి చెబుతానే ఉంటుంది, కానీ వినలేం. శరీర కోరికలు అనుసుకోలేము. అయితే ఈ పాపముతో మనము పోరాడాలట. దేవుని స్తోత్రం చెప్పండి. దేనితో? పాపముతో పోరాడాలి. నీలో ఉన్న పాపంతో నీవు, నాలో ఉన్న పాపంతో నేను. ఏ పాపం ఉందన్నది నీకే తెలుసు. నీలో ఉన్న పాపముతో పోరాడి ఆ పాపమును నీవు జయించాలి. అందరేనండి, దేన్ని? నీలో ఉన్న పాపముతో నీవే పోరాడి నువ్వు దాన్ని జయించాలి.